ఇప్పటికీ కూడా వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారము. సో వెల్కమ్ టు సిపి సార్, అలాగే సరిత గారు, అవర్ ఆయుష్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెస్ మీట్ది యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లాలో కార్యాచరణ ప్రణాళిక ఉంది. దాని గురించి మనందరికీ తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 7 నుంచి జూన్ 21 తారీఖు 2026 రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తబడుతున్న మహోత్తర యోగా ఉద్యమమే యోగాంధ్ర 2026. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటింటికి యోగాను చేరువేయడం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటుగా పెంపొందించడం దీని ప్రాధాన్య లక్ష్యం. దీంట్లో భాగంగా థీమ్ యోగా కార్యక్రమం 7వ తారీఖు పోలీసు సిబ్బందితో పాటు బిఆర్టీఎస్ రోడ్లో నిర్వహించడం జరుగుతుంది. అదైన తర్వాత పర్యాటక ప్రాంతాల్లో కూడా పవిత్ర సంగమం దగ్గర 10వ తారీఖును, అలాగే బరం పార్క్ దగ్గర 13వ తారీఖున కూడా 500 మందితో అక్కడ యోగా అవగాహన కార్యక్రమం, అలాగే యోగా శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు యోగాంధ్ర 2026లో భాగంగా యోగా పోటీల కార్యక్రమాలు, యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యోగా పోటీలు నిర్వహించబడతాయి. పోటీలో విభాగాలు చూసుకుంటే మనం సోలో, గ్రూప్ యోగా, ఆసనాసు, అలాగే ప్రాణాయామ, యోగా క్విజ్, వ్యాస రచన, నినాదాలు అంటే స్లోగన్ రచన, ఈ విభాగాల్లో ముఖ్యంగా పోటీలు ఉంటాయి. అలాగే వయో విభాగాలు చూసుకుంటే జూనియర్ 10 నుంచి 18 సంవత్సరాలు, యువ విభాగము 19 నుంచి 35 సంవత్సరాలు, సీనియర్ విభాగము 35 సంవత్సరాలు పైబడివారు. ఇది ఏ లెవెల్లో జరుగుతాయి కాంపిటీషన్ అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ప్రతి స్థాయిలో విజేతలు తదుపరి స్థాయికి అర్హత పొందుతారు. ఇంకా శిక్షణ కార్యక్రమాల్లో ఈ ట్రైనింగ్ మాస్టర్ ట్రైనర్స్ దాదాపు ఇప్పటికే 200 మంది లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళు జిల్లాలో ఉన్నారు. దీంతోపాటు ఇంకొక 100 మంది ట్రైనింగ్ ఇచ్చి మాస్టర్ ట్రైనర్గా తీర్చిదిద్దబడతాయి. అదైన తర్వాత యోగా శిక్షకులు, మాస్టర్ ట్రైనర్ కాకుండా యోగా ట్రైనర్స్ విలేజ్ లెవెల్లో, అన్ని కార్పొరేషన్స్ లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో 5000 మంది పైగా యోగా ట్రైనర్స్కి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5000 మంది యోగా టీచర్స్ ప్రజలకు యోగా శిక్షణ కార్యక్రమాలని 15 రోజులు నిర్వహించబడతారు. ఇది ప్రతి స్థాయిలో కూడా జరుగుతుంది. ఇంకా పార్క్స్, కమ్యూనిటీ హాల్స్, కమ్యూనిటీ ప్రదేశాలు, మరి ఇతర ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంట్లో భాగంగా మున్సిపల్ పార్కులు, కాలనీ పార్కులు, కమ్యూనిటీ హాల్స్, క్రీడా మైదానాలు, పాఠశాల మరియు కళాశాల ఆవరణాలు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు, ఇటువంటి ప్రదేశాల్లో ప్రతిరోజు యోగా సాధన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రజలు సులభంగా అందుబాటులోకి ఉండేలాగా ఈ ప్రదేశాల్లో యోగా సాధన ద్వారా అధిక సంఖ్యలో ప్రజల భాగస్వామ్యాన్ని లక్ష్యంగా మనం పెట్టుకున్నాము. బిఆర్టీఎస్ రోడ్లో నిత్య యోగా కార్యక్రమం జరుగుతుంది. నిత్య యోగాలో ఉదయం 6 గంటల నుంచి బిఆర్టీఎస్ రోడ్లో ప్రొఫెషనల్ యోగా ట్రైనర్స్ కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రతిరోజు నిర్వహించబడతాయి. దాంట్లో కూడా మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరెవరు పాల్గొంటారంటే లాస్ట్ టైం చేసినట్టే ప్రతి వర్గాలు, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రొఫెషనల్స్ని తీసుకొచ్చి యోగా చేయడం జరుగుతుంది. దాంట్లో వైద్యులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళా సంఘాలు, అట్లాగే యువజన సంఘాలు, క్రీడా సంఘాలు, క్రీడాదారులు, స్వచ్ఛంద సంస్థలు, యోగా సంఘాలు, సీనియర్ సిటిజన్స్లు, అలాగే జర్నలిస్టు, టీచర్సు, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి యోగా చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా యోగాను ప్రజల దైనందిన జీవనంలో భాగంగా మార్చడే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. ఇంకా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు అంటే జూన్ 21 తారీఖున జిల్లా స్థాయి కార్యక్రమాలు జిల్లా కేంద్రం అంటే ఇక్కడ చూసుకొని మనకు బిఆర్టీఎస్ రోడా లేదా విఎంసీ గ్రౌండా పున్నమిఘాట్లో 1000 మందికి పైబడి యోగా ప్రాక్టీషనర్స్తో చేయడం జరుగుతుంది. అదే సమయంలో గ్రామ స్థాయిలో, అలాగే మున్సిపాలిటీ స్థాయిలో కూడా కార్యక్రమం జరుగుతాయి. దీంతోపాటు రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యక్రమం అమరావతి వెస్టర్న్ బైపాస్ బ్రిడ్జ్ అయితే ఉందో కృష్ణ నది మీద, అక్కడ 25,000 మందితో పాల్గొనే భారీ యోగా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్లు, ఉప ముఖ్యమంత్రి వర్లు, మరి ఇంతమంది పాల్గొనే అవకాశం ఉంది. ఇది సగం జిల్లా ఉంది కాబట్టి ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా ద్వారా ఈ కార్యక్రమం కోఆర్డినేట్ చేస్తాము. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల, అన్ని గ్రామాలకు కలిపి దాదాపు 1 కోటి మంది ఈ యోగాని ప్రాక్టీస్ చేసే అంచనా ఉంది. ఈ యోగాంధ్ర 26 ముఖ్యాంశాలు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 7 నుంచి 21 తారీఖున వరకు 14 రోజులు ప్రచార కార్యక్రమము, ప్రతి జిల్లాలో ప్రత్యేక థీమాటిక్ యోగా కార్యక్రమాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో యోగా ప్రదర్శనలు, అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యోగా పోటీలు, యోగా శిక్షకుల శిక్షణ మరియు విస్తృత ప్రజా భాగస్వామ్యము, అలాగే విద్యార్థులు, యువతులు, మహిళలు, ఉద్యోగులు, పోలీసు సిబ్బంది తదితర వర్గాలతో భాగస్వామ్యము, అలాగే యోగాను ప్రజల దైనందిన జీవన శైలిలో భాగంగా మార్చే లక్ష్యం. మన జిల్లాది మీకు అందరికీ చెప్పాను. మన లక్ష్యం ఏంటి అంటే ఒక 5,000 మంది ట్రైనర్సు,
అట్లాగే ఒక 300 మంది మాట్లాడడానికి చేస్తున్నాము. సో ఈ యోగాంధ్ర 2026 నినాదాలు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఇంట యోగా, ప్రతి మనిషికి ఆరోగ్యం. యోగాంధ్ర 2026 ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం 2047 వైపు మరో అడుగు. ఈ నినాదాలతో ఈసారి ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, అలాగే టెంపుల్స్లో కూడా యోగా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క హెచ్ఓడీస్ మీ ఆఫీస్లో యోగా చేయిస్తూ ఉండాలి, మీరు కూడా చేయాలి. కలెక్టరేట్లో కూడా ప్రతిరోజు ఈవినింగ్ 4 to 5 to 6 యోగా కార్యక్రమం ప్రతిరోజు సిబ్బందికి ఉంటుంది. ప్రజలు కూడా వచ్చి పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమాన్ని మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళని కోరుతున్నాను. ఇంకా కాన్స్టిట్యున్సీ వైజు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల స్థాయిలో కూడా యోగాలో పాల్గొంటూ ఉంటారు. అలాగే ఎంపీ గారు, అలాగే అందరూ ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో దీంట్లో భాగంగా మీరు మీడియా మిత్రులు మీ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం తెలియజేసి యోగాంధ్ర 2026ని ఎన్టీఆర్ జిల్లాలో దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ థీమాటిక్ యోగా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి లాస్ట్ టైం కూడా మన జిల్లాలో చాలా చక్కగా నిర్వహించి వరల్డ్ రికార్డ్ కూడా సాధించాము. నేను సరే వెళ్ళి అది సర్టిఫికేట్ కూడా రిసీవ్ చేసుకున్నాం సీఎం గారి చేతుల మీదుగా. కాబట్టి ఈసారి కూడా ఎన్నో అటువంటి రికార్డ్ చేయొచ్చు అనే సలహాలు నేను సార్ నుంచి తీసుకొని మీ అందరూ సలహాలు తీసుకొని చూద్దాము. అది ఒకసారి స్టార్ట్ అవుతే అప్పుడు ఐడియాలు వస్తాయి, అలా ముందుకు వెళ్దాము. ప్రస్తుతానికి నౌ ఐ రిక్వెస్ట్ సిపి సార్ టు గివ్ హిజ్ గైడెన్స్ అండ్ రిమార్క్స్ టు టేక్ ఫార్వర్డ్ ది. నా హృదయపూర్వక నమస్సుమాంజలి. చాలా సంతోషం, ఈరోజు పోలీస్ శాఖకి యోగాంధ్ర 2026 పోలీస్ థీమ్తో చేసే యోగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి గౌరవ ముఖ్యమంత్రి గారు టేకప్ చేయమని ఆదేశించడం చాలా సంతోషం. వాస్తవానికి మేము కూడా ముందే అనుకున్నాం, ఒకవేళ పోలీస్ థిమాటిక్ యోగా లేకపోయినా కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, డ్రగ్స్పై దండయాత్ర 2.0లో మనం చాలామంది గంజా స్మోకర్స్ని గుర్తించాము. సో వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి తెస్తూ వారితో ఒక యోగా శిబిరం పెట్టించాలని మేము చాలా రోజులు అనుకున్నాం. సో మేము ఎవరైతే ఐడెంటిఫై చేశామో ఈ గంజా డ్రగ్ పాజిటివ్స్, సో వీరితో కూడా ఆ రోజు సేమ్ యోగాంధ్ర 2026 కార్యక్రమంలో వారిని కూడా ఈసారి భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ శారీరక దృఢత్వం, అదేవిధంగా మానసిక దృఢత్వం ఎంతో అవసరం. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు కొంత ఆధ్యాత్మిక వైపు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మెడిటేషన్ ఒకవైపు, యోగా అండ్ మెడిటేషన్ని థీమ్గా తీసుకొనేసి మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేర నియంత్రణలో కూడా యోగా అనేది చాలా పనిచేస్తుంది. క్రైమ్ తగ్గించాలంటే వీరిని వేరే మంచి యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయడం అనేది అది వన్ ఆఫ్ ద పాతకాలం నుంచి మనం చూస్తున్నది ఏంటంటే ఇది కూడా ఒక ప్రివెంటివ్ మెజర్. సో అట్లా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ జిల్లాని క్రైమ్ డిటెక్ట్ చేసుకుంటూ నేరరహితంగా తయారు చేసేదానికి మనందరం కట్టుబడాల్సిన అవసరం ఉంది. సో దాని గురించే గౌరవ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరి జూన్ 7వ తారీఖున భారీ ఎత్తున మనము బీఆర్టీఎస్ రోడ్లో ఒక పెద్ద కార్యక్రమం 3000 నుంచి 4000 మందితో ఒక పెద్ద యోగా కార్యక్రమం నిర్వహించబోతున్నాము. దానికి అన్ని ఏర్పాట్లు కూడా స్టార్ట్ అయినాయి. అదేవిధంగా జూన్ 21వ తారీఖున కూడా మనకు చాలా పెద్ద ప్రోగ్రాం ఉంది. సో 21వ తారీఖున దాదాపు 25,000 మంది మరి కృష్ణానది బ్రిడ్జ్ మీద చేయడం అంటే అది లాజిస్టిక్స్ పరంగా కానీ లేదంటే సెక్యూరిటీ పరంగా కానీ చాలా ఇంపార్టెంట్ బందోబస్తు పోలీస్ శాఖకి. సో దాన్ని కూడా అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా అద్భుతంగా ఈరోజు నిర్వహిస్తామని తెలియజేస్తూ జూన్ 7వ తారీఖు నుంచి 28 పోలీస్ స్టేషన్స్లో కూడా ముఖ్యంగా ఈ గంజా స్మోకర్స్కి 14 days 7th నుంచి 21st వరకు కూడా 14 days ఒక
28 ప్లేసెస్లో కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. కొన్ని పోలీస్ స్టేషన్స్లో 100-150 మంది ఉన్నారు, కొన్ని పోలీస్ స్టేషన్లో 10-15 మంది ఉన్నారు. అయినా కూడా వీళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. గౌరవ హోంశాఖ మార్చులని వారిని కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా వస్తారని చెప్పేసి ఆశిస్తూ మీడియా మిత్రులు పోలీస్ శాఖకి సహాయ సహకారం అందించవలసిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. అట్లాగే డిఓ గారు అందరికీ కూడా నమస్కారం. మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. మనము చాలా ఒక పండుగ వాతావరణంలో ఈసారి కూడా పోయిన సంవత్సరం లాగానే ఈసారి 15 రోజులు యోగాంధ్ర కార్యక్రమాన్ని మంచిగా చాలా ఒక పండుగ వాతావరణంలో మంచి కోలాహలంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాము. ముఖ్యంగా యోగా అనేది ఇప్పుడు WHO యొక్క ఒక డెఫినేషన్ ఉంటుంది హెల్త్కి. ఏంటంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్, ఈ మూడు కలిస్తేనే హెల్త్గా తీసుకోవచ్చు. కేవలం ఫిజికల్గా హెల్తీగా ఉన్నంత మాత్రాన హెల్దీ కాదు. సో అలాగే సైకలాజికల్గా హెల్దీగా ఉన్నంత మాత్రాన అది కూడా హెల్దీ కాదు. స్పిరిచువల్గా అంటే ఎలాంటి పరిస్థితినైనా ఎలాంటి క్రైసిస్నైనా ఎదుర్కోగలిగేటువంటి ఒక శక్తి ఉంటేనే ఆరోగ్యం అని అర్థం అన్నమాట. సో అలాంటి శక్తిని ఇవ్వగలిగేది యోగా. అలాగే ఇప్పుడు మనం ఈ సంవత్సరం మనం ఇంటర్నేషనల్ యోగా డే యొక్క ముఖ్యమైనటువంటి థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అంటారన్నమాట. అంటే ఒక మనము వయసు మళ్ళుతున్న కొద్దీ ఆరోగ్యంగా, అంటే ఈ రోజుల్లో 30 రోజులకే 50-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళలాగా అయిపోవడం, ఏమి పని చేయలేకపోవడం, శారీరక సామర్థ్యం లేకపోవడం, మానసికంగా ఎక్కువ స్ట్రెస్ని ఎదుర్కోలేకపోవడం, ఇట్లాంటి పరిస్థితుల్లో మనందరం ఉన్నాం అన్నమాట. ఎవరినన్నా కొంచెం దూరం నడవమంటే 4 అడుగులు వేసి ఆయాస పడిపోతూ ఉంటారు, అక్కడ కూర్చుని పోతూ ఉంటారు. ఒక మన శారీరకమైనటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, మన ఫిజికల్ పొటెన్షియల్ ఫుల్గా మన ఫుల్లెస్ట్గా మన జీవితాన్ని గడపగలగటానికి, ఒక ఆరోగ్యవంతమైనటువంటి జీవనశైలి అలవర్చుకోవటానికి, ఒక క్రమశిక్షణ, ఒక ఎమోషనల్ బ్యాలెన్స్, ఇవన్నీ కలిగించేది యోగా. సో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇది 15 రోజులు అంటే మనము యోగా అనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చేసుకున్నప్పటికీ మనం ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ వైపుకు, ఆరోగ్యాంధ్రప్రదేశ్ వైపుకి మనం అడుగులు వేయటానికి ఈ యోగా చాలా అవసరం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు మనకి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగానే థీమాటిక్ యోగా, ఇట్లా యోగా టూరిస్ట్ డెస్టినేషన్స్, టెంపుల్ డెస్టినేషన్స్, ఇట్లా మనం చేసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా మీ మీడియా మిత్రులు నేను కోరేది ఏంటంటే 2 రకాలన్నమాట. ఎవరైతే యోగా ఉత్సాహంగా చేయాలనుకున్న వారు ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి ప్రభుత్వం తరపున యోగాంధ్ర యాప్ ఉంటుందన్నమాట. అది yogaandhra.ap.gov.in అనేటువంటి దానిలో, ఆ యాప్లో మాస్టర్ ట్రైనర్స్గా ఆల్రెడీ వాళ్ళకి ఒక యోగా పట్ల అవగాహన, సర్టిఫికెట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరైనా యోగా నేర్పాలి అనుకున్న వాళ్ళు ఇందులో మండలం ఇన్ఛార్జెస్ అవన్నీ మేము మీకు మీడియా ద్వారా మీకు తెలియజేస్తాము. అట్లాగే అందులో వాళ్ళు కనుక వాళ్ళ డీటెయిల్స్, సర్టిఫికేట్ అవన్నీ అప్లోడ్ చేసినట్లయితే, వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆన్లైన్లోనే ఆ వెబ్సైట్ ద్వారానే కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళు ప్రతి మాస్టర్ ట్రైనరు ఒక 50 మందిని ప్రతిరోజు ట్రైనింగ్ ఇవ్వవలసి వస్తుంది. అంటే అది ఒక వారం రోజులు టైం ఉంది దానికి. అది ఆ వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైనర్స్ వెళ్ళి ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ట్రైనింగ్, యోగా, ఈ కామన్ యోగా ప్రోటోకాల్ 45 నిమిషాలు మనకి ఆల్రెడీ మనం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాము, అది వాళ్ళకి నేర్పాలన్నమాట. సో ఇట్లాగా అంటే ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజలందరూ కూడా దీనిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేలాగా మీరు అందరూ వారికి అవగాహన కల్పిస్తారని తెలియజేస్తారని నేను సభాముఖంగా కోరుతున్నాను. అలాగే యోగా కాంపిటీషన్స్ అన్నమాట. యోగా కాంపిటీషన్స్లో చాలామంది అంటే యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా ఏదైనా ఒక గుర్తింపు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి ప్రతి సచివాలయంలో, అంటే గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయంలో వాళ్ళు కనుక వెళ్ళినట్లయితే, ముఖ్యంగా రేపు 7వ తారీఖు నుండి 7, 8, 9 గ్రామ స్థాయిలో కాంపిటీషన్స్ జరుగుతాయి. అది కూడా యోగా సోలో కాంపిటీషన్స్ ఉంటాయి, అంటే సింగిల్గా చేసేటువంటి యోగా, అలాగే గ్రూప్గా చేసేటువంటి యోగా ఒక కేటగిరీ. అట్లాగే ఇవే కాకుండా
స్లోగన్స్ అంటే ఒక నినాదం యోగా గురించి చెప్పడం, యోగా వ్యాస రచన పోటీలు, క్విజ్, ఇవన్నీ కూడా ఫస్ట్ గ్రామ స్థాయిలో, సచివాలయం స్థాయిలో, వార్డు స్థాయిలో జరుగుతాయి. అందులో ఎవరైతే ప్రథమ స్థాయిలో వస్తారో వాళ్ళని మండల స్థాయిలో మళ్ళీ అక్కడ 3 రోజులు జరుగుతాయి ఈ పోటీలే. అట్లాగే అందులో ఎవరైతే ఉత్తమంగా ప్రదర్శిస్తారో వాళ్ళందరినీ జిల్లా స్థాయిలో వచ్చిన వాళ్ళే అన్ని జిల్లాల వాళ్ళు ఇక్కడ మనం రాష్ట్ర స్థాయికి పంపిస్తామన్నమాట వాళ్ళని. సో అంటే ఫస్ట్ ఎంట్రీ అనేది గ్రామ స్థాయిలో కంపల్సరీగా ఉండాలి. అంటే మధ్యలో తెలియకుండా మధ్యలో వస్తే మళ్ళీ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు మిస్ అయిపోతారు ఒక్కొక్కసారి. అలా లేకుండా ఫస్ట్ నుండే ఎంట్రీ ఉన్నట్లయితే కొంచెం సులభంగా ఉంటుంది. తర్వాత వాళ్ళు రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి పోటీల్లో పాల్గొని మనకి గౌరవ ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేసినటువంటి యోగా డే రోజు వారికి బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. సో అందరినీ ఎవరైతే ఉత్సాహం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఇందులో పాల్గొనేలాగా మేము కూడా రేపు ప్రెస్ నోట్లో అట్లా ఏది షెడ్యూల్ కానీ ఏవేమి కేటగిరీస్ ఉన్నాయో అన్నీ కూడా మేము తెలియజేస్తాము. అలాగే ప్రతి ఒక్కరూ అంటే ఇది కేవలం ఈ 15 రోజులు మాత్రమే చేసి వదిలేయకుండా తర్వాత కూడా అలవర్చుకుని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.